ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు కడప పట్టణం నందు వివిధ దేవాలయాల నందు ప్రతి ఒక్క చోట పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన చల్లగా నూరేళ్లు సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమం అన్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ ముగ్గురు నాయకులు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ కష్టపడి కార్యకర్తలు అందరూ పనిచేస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు చల్లగా నూరేళ్లు సంతోషంగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కోరుకుంటూ అందరూ ఉన్నారు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసం కష్టపడే వ్యక్తే. ఆయన స్వలాభం కోసం కాదు. గత ప్రభుత్వంలో మీరు చూశారు ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టారు. ప్రజలే కాదు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులైతేనేమి, రైతులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడారు. ఈ పొద్దు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వరూపమే మారిపోతూ ఉంది. గత ప్రభుత్వంలో మనకు రాజధాని ఏదంటే కూడా చెప్పుకోలేకుండా పోయాము. ఈరోజు ఒక కార్యదీక్ష పట్టుదల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చారు. కాబట్టి ఈరోజు మనకు రాష్ట్రం అమరావతి రాజధాని అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాము. అందుకే చంద్రబాబు నాయుడు ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా నూరేళ్లు సంతోషంగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా పుట్టినరోజు పురస్కరించుకొని ఇక్కడ అన్నదానం చేస్తున్నాము అన్నమాట. కొండాయిపల్లిలో చలపతి గారి ఆధ్వర్యంలో, చలపతి చిన్నాయన అవుతాడు ఆయన ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నారు. అందరూ వచ్చేసి పెద్ద ఎత్తున వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. జై సిబిఎన్, జై టీడీపీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడ హరిప్రసాద్ గారు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అందరూ శ్రీనివాస ఇంజనీరింగ్ చైర్మన్ శ్రీనివాసులు గారు, గోవర్ధన్ రెడ్డి గారు, అమీర్ బాబు గారు, మిగతా కార్యకర్తలు, నాయకులు అందరూ బాగా పాల్గొని ఈ రామారావు గారి పూలమాల వేసి అక్కడ హరిప్రసాద్ గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి సన్మానం చేయడం జరిగింది. వెంటనే తర్వాత భోజన కార్యక్రమం మొదలుపెట్టాము. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాము. ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మొత్తం ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలందరూ ఇక్కడ ఒక ఇదే వేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క దీనికి అదిగాక మా హరిప్రసాద్కి ఈరోజు ఒక మంచి పోస్ట్ ఇచ్చినారు. గోవర్ధన్ రెడ్డికి ఒక మంచి పోస్ట్ తెలుగుదేశంలో ఇచ్చారు. కాబట్టి మేమందరము ఈ కార్యక్రమం చాలా సంతోషంగా జరుపుకొని చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు ఆయన ఉండాలని మేము భగవంతుని ప్రార్థించుకు ఇంతటితో విరమించుకుంటాం.